Play, win, earn. ace23.com. బాహుబలి 2 మూవీ విడుదలయ్యి 2 వారాలవుతున్నా బాహుబలి 2 రికార్డులు వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దాదాపు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా తుడిచిపెట్టేసింది. ఈ మూవీలో నటించిన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా రాజమాత శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుత నటన కనబరిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఇప్పటి వరకు నీలాంబరిగా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించిన రమ్యకృష్ణను ఇప్పుడు దేశవ్యాప్తంగా శివగామి అని పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్రలో లీనమైపోయింది రమ్యకృష్ణ. నా మాటి శాసనం అంటూ ఒకవైపు రాజసం ప్రదర్శిస్తూనే సెంటిమెంట్ను కూడా అద్భుతంగా పండించింది. ఇంతటి విజయంలో కీలక పాత్ర పోషించిన రమ్యకృష్ణకు బాహుబలి 2 సినిమాలో ఓ సీన్ ఏడుపు తెప్పించిందట. ఆ సీన్లో నటిస్తున్నప్పుడు కంటే తెరపై చూస్తున్నప్పుడే ఎక్కువగా భావోద్వేగానికి గురైందట రమ్యకృష్ణ. బాహుబలిని చంపిన తర్వాత శివగామి వద్దకు కట్టప్ప వచ్చి నిజాలను చెప్పే సీన్స్ రమ్యకృష్ణను కంటతడి పెట్టించాయట. నేను నేపథ్య సంగీతం లేకుండా హైదరాబాద్లో నిర్వహించిన ఓ ప్రదర్శనలో సినిమా చూసా. శివగామి వద్దకు కట్టప్ప వచ్చి నిజాలను వెల్లడించే సన్నివేశాలు వచ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఈ సీన్ ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది అయినప్పటికీ అందులో నాకు ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఆ సీన్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం రమ్యకృష్ణ. నా పేరు ధనుశ్రీ. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.